సంగారెడ్డి జిల్లా పాషమైలారంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇండస్ట్రియల్ ఏరియాలో సిగాజీ కెమికల్స్ పరిశ్రమలో ఒక్కసారిగా రియాక్టర్ పేలింది. పేలుడు ధాటికి 100 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డారు కార్మికులు. పరిశ్రమలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ప్రమాదంలో 20 మందికి పైగా కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భారీగా ప్రాణ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. స్పాట్ చేరుకుని మంటల్లో చిక్కుకున్న కార్మికుల కోసం రెస్క్యూ చేపట్టారు ఫైర్ సిబ్బంది. రియాక్టర్ పేలిన ప్రాంతంలో 30 మందికి పైగా కార్మికులు ఉన్నట్టు తెలుస్తోంది. రియాక్టర్ పేలుడుతో చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగ కమ్ముకుంది. కెమికల్ వాసనతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాద స్థలంలో ఎక్కడ చూసినా క్షతగాత్రులే కనిపిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పాషమైలారంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇండస్ట్రియల్ ఏరియాలో సిగాచి కెమికల్స్ పరిశ్రమలో ఒక్కసారిగా రియాక్టర్ పేలింది. పేలుడు ధాటికి 100 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డారు కార్మికులు. పరిశ్రమలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ప్రమాదంలో 20 మందికి పైగా కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భారీగా ప్రాణ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. స్పాట్ చేరుకుని మంటల్లో చిక్కుకున్న కార్మికుల కోసం రెస్క్యూ చేపట్టారు ఫైర్ సిబ్బంది. రేటిక సంఘటన స్థలం దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ సదా లైవ్ లో అందిస్తారు. సదా అప్డేట్స్ ఏంటి? ఈరోజు మార్నింగ్ ఎగ్జాక్ట్లీ 9:10 నుంచి 9:15 మధ్యలో ఇటు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం సంబంధించిన ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నటువంటి సిగాచి కంపెనీలో రియాక్టర్ పేలి చాలా వరకు ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు సుమారు 13 మంది క్షతగాత్రుల్ని ఇక్కడ నుంచి ఇక్కడ పక్కనే ఉన్నటువంటి ఇస్నాపూర్లోని కాకతీయ హాస్పిటల్కి తరలించారు. అక్కడ చికిత్స అందిస్తున్నారు. సో ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఎగ్జాక్ట్లీ 9:10కి జనరల్ షిఫ్ట్ వాళ్ళు డ్యూటీకి వచ్చిన తర్వాత వితిన్ 5 minutesలో ఈ బ్లాస్ట్ జరిగిందని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. సో దానిలో బ్లాస్ట్లో చాలా వరకు లోపలే చిక్కుకున్నట్లు చెప్తున్నారు. ఆ తర్వాత ఇక్కడికి ఫైర్ ఇంజన్స్ కానీ అలాగే 108 అంబులెన్సెస్ కానీ అలాగే జిల్లా యంత్రాంగం అంతా కూడా ఇక్కడికి వచ్చి ప్రస్తుతానికి రెస్క్యూ ఆపరేషన్స్ అయితే కంటిన్యూ చేస్తున్నారు. సో మనం చూసుకోవచ్చు ఇప్పటివరకే సుమారు 20కి పైగా ఫైర్ ఇంజన్స్ వచ్చినా కూడా ఈ మంటలు అనేటివి పూర్తిగా తగ్గడం లేదు. ఎందుకంటే ఇది ఉన్నటువంటి బిల్డింగ్ మొత్తం పూర్తిగా కొలాప్స్ అయిందని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. సో దీంతో లోపల ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ప్రస్తుతానికి రెస్క్యూ చేసే పనిలో అయితే ఇక్కడ ఉన్నారు. సో ఇక్కడ కొంతమంది ఉన్నారు. సో ఇన్సిడెంట్ జరిగినప్పుడు అసలు ఎలా జరిగింది ఏందని అడిగి తెలుసుకుందాం. చెప్పండి బ్రదర్, అసలు ఏ టైం జరిగింది, ఎట్లా జరిగింది? ఇక్కడ 9:15 to 9:20 మధ్యలో జరిగింది. ఇక్కడ వచ్చేసరికి మేము ఆఫీస్లో ఉంటాం అనమాట. ఒకటేసారి ఆటం బంప్ వెళ్ళినట్టు సౌండ్ వచ్చేసింది. మాకు చూసే లోపు గాలిలో రేకులు ఎగురుతున్నాయి. ఇక ఇమీడియట్లీ ఇక్కడ వచ్చేసినాం. మేము రాగానే లోపల నుంచి లేడీస్ వాళ్ళు వీళ్ళు రావడం వల్ల చేతి మొత్తం కాలిపోయి ఇట్లా చర్మం అంతా ఊడిపోతుంది. అందరి కింద పడిపోగానే అంబులెన్స్కి ఇమీడియట్లీ ఇన్ఫార్మ్ చేసినాం. అప్పటిలోపు అంబులెన్స్ వాళ్ళు వచ్చేసారు. ఇమీడియట్లీ ఇద్దరు స్పాట్లో చనిపోవడం వల్ల ఒక ఆయన స్పాట్లో చనిపోయాడు. ఇంకొక పర్సన్ ఇట్లా జర సీరియస్ ఉండడం వల్ల ఆయన కూడా హాస్పిటల్ పంపించింది. ఆయన పరిస్థితి తెలియదు మనకి. ఇంకా లోపల మనుషులు అని చెప్పేసి ఇంకా ఇన్ఫర్మేషన్ ఉంది మనకి ఇప్పుడు. అంతే. మామూలుగా పొద్దున్న నుంచి ఇప్పటి వరకు ఎంతమందిని తీసుకుపోయారు? ఒక 15 మంది వరకు ఇలా వ్యాన్లో వేసుకెళ్ళిపోయారు. కంపెనీ బస్సులోనే. ఆ బస్సు కూడా మొత్తం డ్యామేజ్ అయిపోయింది. అదే బస్సులో తీసుకెళ్ళారు. తర్వాత అంబులెన్స్ రావడం వల్ల ఒక్కొక్క అంబులెన్స్లో ఒక 2-3 ఇట్లా పంపించి ఒక 5-10 దాకా వెళ్ళిపోయింది ఇట్లా అంబులెన్స్లో. అసలు ఏం తయారవుతుంది, ఏం చేస్తారు, మొత్తం ఎంతమంది ఉంటారు? ఫుడ్ కంపెనీ ఉన్నది. అది ఫుడ్కి సంబంధించిన కంపెనీ. అంత పౌడర్ తయారవుతా అంట. అది మనకు కూడా అంత తెలియదు అని చెప్పారు. అందులో మ్యాక్సిమం ఒక 150 మెంబర్స్ వరకు ఎంట్రీ అవ్వచ్చు అని చెప్పేసి సమాచారం. సో ఏ టైంకి పొద్దున షిఫ్ట్ల వైజ్ ఉంటుందా ఇక్కడ వర్క్? ఎట్లా ఉంటుంది వీళ్ళకు? అంటే ఇక్కడ 12 గంటలు ఉంటుంది అన్న. 8 గంటల నుంచి మళ్ళీ నైట్ 8 గంటల వరకు 8 to 8. కాకపోతే జనరల్లో కూడా ఉంటుంది అనమాట. జనరల్లో కొంత ఒక 50 to 80 మెంబర్స్ వరకు ఇంట్లో ఎంట్రీ అవుతారు. అదే టైంలో జరిగింది ఇది. చూస్తున్నాం కదా, ఇప్పటికీ ఇంకా రెస్క్యూ ఆపరేషన్స్ అయితే కంటిన్యూ చేస్తున్నాయి. చుట్టుపక్కల ఎవరిని కూడా ఇటు రానివ్వట్లేదు. ఎందుకంటే స్టిల్ ఇంకా కూడా ఇక్కడ ఇదంతా పూర్తిగా పొగతోటే ఉంది, అంత స్మోక్ ఉంది. ఆల్రెడీ ఇది కెమికల్స్ కంపెనీస్. దీనికి తోడు ఈ స్మోక్ ఉండడంతో ఇక్కడ చుట్టుపక్కల కూడా ఎవరిని రానివ్వట్లేదు. ఇప్పటికే సుమారు 20కి పైగా ఫైర్ ఇంజన్స్ వచ్చాయి. అయినా కూడా మంటలు ఆగట్లేదు. ఇటు రెస్క్యూ సిబ్బంది, ఫైర్ ఫైటర్స్, పోలీసు, అలాగే రెవెన్యూ యంత్రాంగం, అలాగే హైదరాబాద్ నుంచి హైడ్రా టీమ్స్ కూడా ఇటు చుట్టుపక్కల ఉన్నటువంటి హైడ్రా టీమ్స్ కూడా ఇక్కడికి చేరుకొని ప్రస్తుతానికి అయితే రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నాయి. ఇప్పటికైతే 15 మందిని ఇక్కడ పక్కన ఉన్నటువంటి హాస్పిటల్కి తరలించామని చెప్తున్నారు. అందులో మృతుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉండొచ్చు అని చెప్తున్నారు. ఎందుకంటే బాడీస్ అనేటివి ఆల్మోస్ట్ 70 to 80% కాలిపోయాయి, బర్న్ అయిపోయాయి. కాబట్టి వాళ్ళు బ్రతికే ఛాన్సెస్ కూడా తక్కువే అని ఇక్కడ ఉన్న చూసిన వాళ్ళు కూడా చెప్తున్నారు. సో ఇంకా లోపల కొంతమంది ఉండే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ కానీ ఇక్కడ చూసినటువంటి అధికారులు కానీ చెప్తున్నారు.
చెప్తున్నారు. సో ప్రస్తుతానికైతే ఈ గోడను కూల్చేసి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. బిల్డింగ్ మొత్తం కూడా పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. బిల్డింగ్ పైనుంచి మొత్తం కింద పడడంతో అందులో ఉన్నవారిని కూడా బయటికి తీయడం కూడా కొంతవరకు ఇబ్బంది అవుతుందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. కేవలం వీటికి సంబంధించిన ఫైర్ ఫైటర్స్, ఫైర్ ఇంజన్సే కాకుండా ఇక్కడ ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో వాటర్ తీసుకురావడానికి, అంటే ఇండస్ట్రీస్కి వాటర్ తీసుకొచ్చే పెద్ద పెద్ద వాటర్ ట్యాంకర్లతోటి కూడా వాటర్ తీసుకొచ్చి వీటి నుంచి ఆ మంటలు ఆపే ప్రయత్నం చేస్తున్నారు. కానీ స్టిల్ ఇంకా మంటలు అయితే అలాగే కొనసాగుతున్నాయి. ఒకవైపు స్మోక్ వస్తుంది, పొగలు వస్తున్నాయి, అలాగే కెమికల్ స్మెల్. దీంతో ఈ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా ఎవరు కూడా గాలి పీల్చుకునే సిచ్యువేషన్ కూడా లేదు. దీంతో ఎవరిని కూడా పోలీసులు ఇక్కడికి లోపలికి అలౌ చేయట్లేదు. కేవలం ఇటు ఫైర్ ఫైటర్స్, పోలీసులు మాత్రమే లోపలికి వెళ్తున్నారు. అలాగే హైటెక్ సంబంధించిన సిబ్బంది కూడా వీళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళి ఇక్కడైతే దీనికి సంబంధించి రెస్క్యూ ఆపరేషన్స్ చేపడుతున్నారు. సో ఇప్పటికీ 15 మందిని అయితే బయటికి తరలించారు. ఇంకా కొంతమంది ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీతో పాటు ఇతర అధికారులు వచ్చి ఇక్కడ సిచ్యువేషన్ అయితే మానిటర్ చేస్తున్నారు. సో ఎవరిని కూడా రానివ్వకుండా లోపల ఉన్న వాళ్ళని బయటికి తీసుకొచ్చే పరిస్థితి అయితే ప్రస్తుతానికి లేదు. కాబట్టి పూర్తిగా మంటలు ఆగిపోయిన తర్వాత ఇక్కడ సిచ్యువేషన్ అంతా కూడా కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఒక 15 మందిని బయటికి తీసుకొచ్చారు. వాళ్ళ సిచ్యువేషన్ కూడా సీరియస్గా ఉంది. పక్కనే ఉన్నటువంటి కాకతీయ హాస్పిటల్, అంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్ నుంచి ఒక 3 కిలోమీటర్స్లో ప్రైవేట్ కాకతీయ హాస్పిటల్ ఉంది. ప్రస్తుతానికి వాళ్ళందరినీ అక్కడికి షిఫ్ట్ చేశారు. ఇంకొంతమంది కూడా లోపల రెస్క్యూ జరుగుతుంది. వాళ్ళని కూడా బయటికి పంపించిన తర్వాత అసలు ఏం జరిగింది, ఎంతమంది ఉన్నారని తెలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. జ్యోతి.